ఇక భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. లక్డీకాపూల్, చింతల్ బస్తీ, లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాలలో సమస్యలను నిశితంగా పరిశీలించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. వరద ముంపు ప్రాంతాల్లో నీటి తొలగింపు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం, లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించారు ఆమె. ఇక అధికారులతో చర్చించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లు రాత్రిపూట కూడా పనిచేస్తూ ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు కృషి చేస్తున్నాయన్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. లక్డీకాపూల్, చింతల్ బస్తీ, లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాలలో సమస్యలను నిశితంగా పరిశీలించారు ఆమె. వరద ముంపు ప్రాంతాల్లో నీటి తొలగింపు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం, లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించారు. ఇక అధికారులతో చర్చించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లు రాత్రిపూట కూడా పనిచేస్తూ ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు కృషి చేస్తున్నాయన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అలేఖ్య లైవ్ లో అందిస్తారు. అలేఖ్య, చెప్పండి. గద్వాల విజయలక్ష్మి కూడా అన్ని ప్రాంతాలని పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రభుత్వం కూడా అన్ని ప్రాంతాల్లో హైడ్రా, అలాగే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లు కూడా అప్రమత్తంగా ఉంటాయంటున్నారు. కానీ నిన్న రాత్రి కొన్ని మరణాలు కూడా సంభవించాయి. మరో 3-4 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? వర్ణ, హైదరాబాద్ నగరంలో నిన్న కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో వరుణుడు విరుచుకుపడ్డాడు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా ఒక్కసారిగా వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. నిన్న కురిసిన భారీ వర్షం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏకధాటిగా వర్షం కురవడంతో నగర జనజీవనం అతలకుతలమైంది. ఎక్కడికక్కడ కూడా వాహనదారులు ట్రాఫిక్ లో స్తంభించిపోయారు. వర్షం దాటికి నిమిషం వ్యవధిలోనే ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయని చెప్పుకోవచ్చు. అలాగే ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల్లో కూడా మోకాల్లోతు నీరు చేరడంతో ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మియాపూర్ నుంచి కాచిగూడ వరకు, ఎంజీబీఎస్ నుంచి శివరాంపల్లి, అత్తాపూర్ నుంచి లక్డీకాపూల్ వరకు ఐటీ కారిడార్ మొత్తం కూడా ఎక్కడికక్కడ గంటల తరబడి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. రాకపోకలకు వాహనదారులు తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అపార్ట్మెంట్లోనూ ఇళ్లలోనూ వరద నీరంతా వచ్చి చేరింది. మ్యాన్ హోల్స్, నాలలన్నీ కూడా పొంగి పొర్లాయి. అలాగే చెట్ల కొమ్మలన్నీ కూడా చాలా ప్రాంతాలలో చెట్లన్నీ కూడా విరిగిపడ్డాయి. అంతేకాకుండా మ్యాన్ హోల్స్ అన్ని కూడా పొంగి పొర్లాయి. మోకాల్లోతంతా వాటర్ అంతా రోడ్ల పైన చేరడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. గంటల తరబడి దాదాపు 9 గంటలకు బయలుదేరిన వారు 3-4 గంటల పాటు వరకు కూడా ట్రాఫిక్ లో చిక్కుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. అంతేకాకుండా అంటే సాధారణంగానే ట్రాఫిక్ సమస్య హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటుంది. అలాంటి చిన్న చినుకుకే ట్రాఫిక్ సమస్య ఎక్కువగా, అంటే రహదారులన్నీ కూడా చిన్నపాటి చెరువులను తలపిస్తాయి. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటిది నిన్న కుండపోత వర్షం కురవడంతో ఎక్కడికక్కడ కూడా వాహనదారులు అందరూ కూడా బారులు తీరని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ముసిరాబాద్ లో నిన్న 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్ లో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సికింద్రాబాద్ లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మియాపూర్ లో 12.35 సెంటీమీటర్లు, హెచ్సియులో 12.45 సెంటీమీటర్ల వర్షపాతం, మైత్రివనంలో 12.3 సెంటీమీటర్ల వర్షపాతం, అలాగే బేగంపేటలో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బోలక్పూర్ లో 15.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలా నిన్న కురిసిన భారీ వర్షానికి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని శాఖల, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు చేపట్టాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశాలను జారీ చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చిన్న చినుకు కూడా నీట మునుగుతాయి కాబట్టి నిన్న కురిసిన కుండపోత వర్షానికి
లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పర్యటించారు, సహాయక చర్యలు చేపట్టారు, అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే నిన్న కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ వరద నీరు రోడ్లపైన చేరడం, బ్రిడ్జ్ కింద, మెట్రో స్టేషన్ల కింద భారీగా వరద నీరు చేరడంతో మాన్సూన్ టీమ్స్, హైడ్రా బృందాలు, డిఆర్ఎఫ్ బృందాలంతా కూడా అప్రమత్తమయ్యి ఎక్కడికక్కడ వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మొన్న కురిసిన వర్షానికి 3 వ్యక్తులు గల్లంతయ్యారు, నాలలో పడి ఇప్పటికీ వారి ఆచూకీ తెలియలేదు. అలాగే ఇప్పుడు నిన్న కురిసిన వర్షానికి బల్కంపేట నాలలో ముసిరాబాద్ కి చెందిన ఒక వ్యక్తి నాలలో కొట్టుకుపోయాడు. స్థానికులు సహాయం చేసే లోపే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ జలేఖ్యా.